హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ. స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారండి? అందులోనూ కద్దూకి కీర్ అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది ఫంక్షన్స్‌లోనే మనం ఎక్కువ తింటూ ఉంటాం. చాలా సింపుల్‌గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కద్దూకి కీర్‌ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా లేతగున్న ఒక సొరకాయని తీసుకోవాలి. ఈ సొరకాయ చాలా ఫ్రెష్‌గా ఉండాలండి. అలా ఉన్న కాయ అయితేనే మనకి తురుము అనేది చక్కగా వస్తుంది. దీన్ని ఒకసారి బాగా క్లీన్ చేసి ఆ చివర ఈ చివర కట్ చేసి ఇలా ముక్కల కింద చేసుకున్న తర్వాత పైనున్న ఈ పెచ్చుని చాలా పల్చగా తీసుకోవాలి. పీలర్తో గనుక మనం తీసేము అంటే చాలా పల్చగా వస్తుంది. మరీ ఎక్కువ చెక్కు తీయకూడదు. దీన్ని మనం తురుము చేసేటప్పుడు బ్లేడ్ చూడండి ఈ సైజులో ఉండాలి. ఇలా ఉంటేనే సొరకాయ తురుము అనేది వస్తుంది. ఇలా తురుము తీసుకున్న దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో పాలు యాడ్ చేసి ఈ పాలు 1/2 లీటర్ అండి 4 పొంగులు వచ్చేంత వరకు ఈ పాలని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన పాలని పక్కన ఉంచుకుని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఒక 10 నుంచి 15 బాదం పప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేయాలి. ఈ ప్లేస్లో మీరు కాజు యాడ్ చేసుకోవచ్చు, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాస్త కలర్ మారిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకుని ఇవి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో నెయ్యి ఉంది కదా, ఈ నేతిలోనే మనం సొరకాయ తురుము యాడ్ చేయాలి. సొరకాయ తురుమును ఒక్కసారి గమనించండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఎక్కువ వాటర్ ఉంటే కనుక గట్టిగా పిండి యాడ్ చేసుకోండి. దీన్ని 1 నిమిషం ఈ నేతిలోనే వేయించుకోవాలి. పాలు మరిగేటప్పుడే మీరు సొరకాయ తురుము తీసేరు అంటే నల్లబడకుండా ఇలా ఉంటుంది. ఇలా వేగిన ఇందులోకి స్వీట్నెస్ కోసం నేనైతే ఇక్కడ పటికి బెల్లం యాడ్ చేస్తున్నాను. పంచదార కంటే పటికి బెల్లం హెల్త్కి చాలా మంచిది. ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఇలా ఉడికించేరు అంటే పంచదార మొత్తం ఇలా బాగా కరిగిపోతుంది. కరిగి ఈ కలర్లో వస్తుంది. ఇలా ఉన్న ఇందులోకి మనం ముందుగా కాగబెట్టుకున్న పాలు యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కొన్ని ఉంచుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇవి 2 పొంగులు వచ్చేంత వరకు దీన్ని మరగనివ్వాలి. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయటం వల్ల మీరు సగ్గుబియ్యం వేసినట్టు కూడా తెలియదండి. ఈ పాయసంలో చక్కగా కలిసిపోతుంది. పాయసం కూడా చిక్కగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం కలర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. మనం ముందుగా మిగిల్చాం కదా పాలు, ఆ పాలు పోసి బాగా కలిపి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, నేతిలో వేయించుకున్న బాదం పలుకుల్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా కద్దూకి కీర్ని ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలర్ కూడా యాడ్ చేయలేదు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లో యాడ్ చేసేటప్పుడు ఇది కాస్త చిక్కగా ఉంది. నేనైతే ఎప్పుడు పాయసం చేసినా ఇలా చిక్కగానే ప్రిపేర్ చేస్తానండి. మీరు కాస్త పల్చగా తినేవాళ్ళు అయితే మరికొన్ని పాలు పోసి ప్రిపేర్ చేసుకోండి. పాలని ముందే మరిగించి వాటర్ కూడా పోయకుండా పాలతో గనక మీరు ఇది చేసేరు అంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకునే విధానం చాలా సింపుల్. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు. సొరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. సొరకాయే కదా అని తక్కువ అంచనా వేయడానికి లేదండి. సొరకాయతో చేసామని ఇది ఎవ్వరికీ తెలియదు, అంత టేస్ట్ ఉంటుంది. ఈసారి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలా చేయండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇలా చేసి ఇవ్వండి. తినే ముందు కొన్ని నేతిలో వేయించుకున్న బాదం పలుకుల్ని 2 టేబుల్ స్పూన్ నెయ్యి గనక యాడ్ చేసుకుని తిన్నారు అంటే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇది చేసుకుని తిన్నారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు చేసేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి.
థ్యాంక్ యూ.